హలో వ్యూవర్స్, ఈరోజు మనం హిందీలో తక్ గురించి నేర్చుకోబోతున్నాము. అసలు తక్ అంటే ఏమిటి, దీన్ని ఎప్పుడు వాడాలి అని చెప్పేసి నేను మీకు క్లియర్గా ఈజీ ఎగ్జాంపుల్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీకు తక్ గురించి ఈజీగా అర్థమైపోతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా లెసన్లోకి వెళ్దాము. అసలు తక్ అంటే వరకు అని అర్థం వస్తుందండి. అంటే ఒక పని లేదా స్థలం ఎంతవరకు ఉందో చూపించే పదం. అంటే 2 గంటల వరకు నీకు సమయం ఉంది ఈ పని పూర్తి చేయడానికి, లేదా నాకు అంత దూరం వరకు ప్రాపర్టీ ఉంది అని చెప్పేసి ఇలాంటి సందర్భాల్లో మనం తక్ అనేది యూస్ చేస్తామన్నమాట. కొన్ని ఉదాహరణలు చూస్తే మీకే అర్థమవుతుంది. తుమ్ కబ్ తక్ యహా రహోగే. తుమ్ నువ్వు, కబ్ ఎప్పుడు, తక్ వరకు, యహా ఇక్కడ, రహోగే ఉంటావు. రెహనా అంటే ఉండుట, రహోగే అనేది ఫ్యూచర్ వర్బ్ అన్నమాట. అది కూడా తుమ్. మేల్కి అయితే రహోగే అంటాము, ఫిమేల్కి అయితే రహోగి అని అంటాము. తుమ్ కబ్ తక్ యహా రహోగే, నువ్వు ఎప్పుడు వరకు ఇక్కడ ఉంటావు. హౌ లాంగ్ విల్ యూ స్టే హియర్. ఇక్కడ చూడండి, సమయాన్ని సూచిస్తుంది. అంటే ఎప్పుడు వరకు అని చెప్పేసి మనం సమయంలోకి తీసుకుంటాం కదా, ఇలాంటి సందర్భాలలో మనము తక్ అనేది యూస్ చేస్తాము. వహ్ కిత్నే బజే తక్ కామ్ కరేగా. వహ్ అతను, కిత్నే బజే ఎన్ని గంటలు, కిత్నా అంటే ఎంత, కిత్నే అంటే ఎన్ని, తక్ వరకు, కామ్ పని, కరేగా చేస్తాడు, కర్నా అంటే చేయుట. కరేగా అనేది ఫ్యూచర్ ఫామ్ అన్నమాట కర్నాకి. అది కూడా వహ్ మేల్ అయితేనేమో కరేగా అంటాము, ఫీమేల్ అయితేనేమో కరేగి అని అంటాము. వహ్ కిత్నే బజే తక్ కామ్ కరేగా, అతను ఎన్ని గంటల వరకు పని చేస్తాడు. టిల్ వాట్ టైం విల్ హీ వర్క్. హమ్ కల్ తక్ ఇంతజార్ కరేంగే. హమ్ మేము, కల్ తక్ రేపటి వరకు. కల్ అంటే నిన్న అని అర్థం వస్తుంది, రేపు అని అర్థం వస్తుంది. సెంటెన్సెస్ని బట్టి అర్థం మారుతూ ఉంటుంది. ఇంతజార్ కర్నా అంటే వేచి ఉండుట లేదా ఎదురు చూడుట. ఇంతజార్ కరేంగే, కర్నాకి ఫ్యూచర్ ఫామ్ వచ్చేసి కరేంగే అవుతుందండి. అది కూడా హమ్ వచ్చింది కాబట్టి కరేంగే అని యూస్ చేసాము. కరేంగే ఎప్పుడు యూస్ చేస్తామంటే ఒకరి కంటే ఎక్కువ మంది ఉంటారు కదా హమ్ అంటే, అప్పుడు అందరూ మేల్సే ఉన్నా కానీ, లేకపోతే కొంతమంది జెంట్స్ కొంతమంది లేడీస్ ఉన్నా, ఇట్లా మిక్సప్ అయి ఉన్నా కరేంగే అని యూస్ చేస్తాము. లేకపోతే అందరూ జెంట్సే ఉన్నా కరేంగే అని యూస్ చేస్తాము. కానీ ఎప్పుడు కరేంగి అని యూస్ చేస్తామంటే ఓన్లీ అందరూ లేడీస్ ఉన్నప్పుడు మాత్రమే కరేంగి అని యూస్ చేస్తాము. సాధారణంగా హమ్ అంటే ఎక్కువగా హిందీలో కరేంగే అనేది యూస్ చేస్తాము. హమ్ కల్ తక్ ఇంతజార్ కరేంగే, మేము రేపటి వరకు వేచి ఉంటాము. వి విల్ వెయిట్ టిల్ టుమారో. వహ్ యహా తక్ ఆయా. వహ్ అతను, యహా ఇక్కడ, తక్ వరకు, ఆయా వచ్చాడు, ఆనా అంటే వచ్చుట. ఆయా అనేది పాస్ట్ ఫామ్ అన్నమాట ఆనాకి. అది కూడా వహ్ అతను వచ్చింది కాబట్టి ఆయా అన్నాము. అదే ఆమెకైతే ఆయి అని అనాలి. వహ్ యహా తక్ ఆయా, అతను ఇక్కడి వరకు వచ్చాడు. అదే ఆమెకైతే వహ్ యహా తక్ ఆయి అని చెప్పాలి. ఆమె ఇక్కడి వరకు వచ్చింది. షీ కేమ్ అప్ టు హియర్. అండ్ అతనికైతే హీ కేమ్ అప్ టు హియర్. वह 5वीं कक्षा तक पढ़ा. वह అతను 5वीं कक्षा 5వ తరగతి, తక్ వరకు, పడా చదివాడు. పడ్నా అంటే చదువుట. పడా అనేది పాస్ట్ ఫామ్ అన్నమాట. ఆల్రెడీ చదివాడు అని చెప్తున్నాం కదా, పడా అనేది పాస్ట్ ఫామ్. అది కూడా అతనికైతే పడా అని అంటాము, ఆమెకైతే పడి అని అంటాము. వహ్ 5वीं कक्षा तक पढ़ा. అతను 5వ తరగతి వరకు చదివాడు. హీ స్టడీ అప్ టు 5th క్లాస్. తుమ్ కబ్ తక్ తయార్ హో జావోగే. తుమ్ నువ్వు, కబ్ తక్ ఎప్పుడు వరకు,
తయార్ సిద్ధం, హో జావోగే అవుతావు, హో జానా అంటే అవుట. హో జావోగే అనేది ఫ్యూచర్ ఫామ్, అది కూడా తుమ్ వచ్చి మేల్ అయితేనేమో జావోగి అంటాము, ఫీమేల్ అయితేనేమో జావోగి అని అంటాము. తుమ్ కబ్ తక్ తయార్ హో జావోగే, నువ్వు ఎప్పటి వరకు సిద్ధమవుతావు. బై వెన్ విల్ యూ గెట్ రెడీ. వహ్ 2 బజే తక్ నహీ ఆయా, వహ్ అతను 2 బజే 2 గంటలు, తక్ వరకు, నహీ ఆయా రాలేదు. వహ్ అతను వస్తే ఆయా అని రావాలి, ఆమె వస్తే ఆయి అని రావాలి. వహ్ 2 బజే తక్ నహీ ఆయా, అతను 2 గంటల వరకు రాలేదు. హీ డిడ్ంట్ కమ్ టిల్ 2 o'clock. వహ్ అంత్ తక్ లడతా రహా, వహ్ అతను అంత్ తక్ చివరి వరకు, లడతా రహా పోరాడుతూ ఉన్నాడు లేదా పోరాడుతూనే ఉన్నాడు. పాస్ట్లో వచ్చేసి ఒక పని అనేది జరుగుతూ ఉంది అని చెప్పేటప్పుడు ఇట్లా లడతా రహా, కర్తా రహా, బోల్తా రహా అని వాడుతూ ఉంటాము. అంటే పోరాడుతూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు అని చెప్పే సందర్భాలలో ఇలాంటివి మనం యూస్ చేస్తాము. వీటి మీద నేను మీకు సపరేట్గా వీడియో కూడా చేస్తాను, ఈజీగా అర్థమవుతుంది. వహ్ అంత్ తక్ లడతా రహా, అతను చివరి వరకు పోరాడుతూ ఉన్నాడు లేదా పోరాడుతూనే ఉన్నాడు. హీ ఫౌట్ టిల్ ద ఎండ్. వహ్ అంత్ తక్ నహీ రుకా, వహ్ అతను అంత్ తక్ చివరి వరకు, నహీ రుకా ఆగలేదు. రుక్నా ఆగుట, రుకా అనేది పాస్ట్ ఫామ్, అది కూడా అతనికైతే రుకా అంటాము, ఆమెకైతే రుకి అని అంటాము. వహ్ అంత్ తక్ నహీ రుకా, అతను చివరి వరకు ఆగలేదు. హీ డిడ్ంట్ స్టే టిల్ ద ఎండ్. మే 5 బజే తక్ ఖాళీ నహీ హూ, మే నేను 5 బజే 5 గంటలు, తక్ వరకు, ఖాళీ నహీ హూ ఖాళీగా లేను. మే 5 బజే తక్ ఖాళీ నహీ హూ, నేను 5 గంటల వరకు ఖాళీగా లేను. ఐఎమ్ నాట్ ఫ్రీ టిల్ 5 o'clock. మే అగలే మహీనే తక్ పైసే నహీ దూంగా, మే నేను అగలే మహీనే వచ్చే నెల, తక్ వరకు, పైసే డబ్బులు, నహీ దూంగా ఇవ్వను. దేనా అంటే ఇవ్వుట, దూంగా అనేది ఫ్యూచర్ ఫామ్, అది కూడా మై వచ్చినప్పుడు మేల్ అయితే దూంగా అంటాము, ఫీమేల్ అయితే దూంగి అని అంటాము. మే అగలే మహీనే తక్ పైసే నహీ దూంగా, నేను వచ్చే నెల వరకు డబ్బులు ఇవ్వను. ఐ విల్ నాట్ గివ్ ద మనీ బై నెక్స్ట్ మంత్. హమ్ సోమవార్ తక్ నహీ మిలేంగే, హమ్ మనం, సోమవారం, తక్ వరకు, నహీ మిలేంగే కలవము. మిల్నా అంటే కలుగుట, మిలేంగే వచ్చేసి ఫ్యూచర్ ఫామ్ అవుతుంది, హమ్ వస్తే మిలేంగే అని చెప్పాలి. హమ్ సోమవార్ తక్ నహీ మిలేంగే, మనం సోమవారం వరకు కలవము. వి విల్ నాట్ మీట్ టిల్ మండే. వహ్ యహా తక్ క్యోం ఆయా, వహ్ అతను, యహా తక్ ఇక్కడి వరకు, క్యోం ఎందుకు, ఆయా వచ్చాడు. ఆనాకి పాస్ట్ ఫామ్ వచ్చేసి ఆయా, అతను వస్తే ఆయా అని చెప్పాలి, ఆమె వస్తే ఆయి అని చెప్పాలి. వహ్ యహా తక్ క్యోం ఆయా, అతను ఇక్కడి వరకు ఎందుకు వచ్చాడు. వై డిడ్ హీ కమ్ అప్ టు హియర్, అదే ఆమె వస్తే వహ్ యహా తక్ క్యోం ఆయి అని చెప్పాలి, ఆమె ఇక్కడి వరకు ఎందుకు వచ్చింది. వై డిడ్ షీ కమ్ అప్ టు హియర్. తుమ్ కబ్ తక్ పడోగే, తుమ్ నువ్వు, కబ్ తక్ ఎప్పుడు వరకు, పడోగే చదువుతావు, పడ్నా చదువుట, పడోగే అనేది ఫ్యూచర్ ఫామ్, అది కూడా తుమ్ మేల్ అయితే పడోగే అని చదవాలి, ఫీమేల్ అయితే పడోగి అని చెప్పాలి.
तुम कब तक पढ़ोगे? నువ్వు ఎప్పటి వరకు చదువుతావు? టిల్ when will you study? यह दुकान कितने बजे तक खुली रहती है? यह ఈ దుకాణం కిత్నే బజే తక్ ఎన్ని గంటల వరకు ఖులీ తెరిచి రెహతీ హై ఉంటుంది. దుకాన్ అనేది స్త్రీలింగం కిందకి వస్తుంది కాబట్టి ఇక్కడ ఖులా రెహతా హై అనే దానికి బదులుగా ఖులీ రెహతీ హై అనేది వాడాము. ఈ దుకాణం ఎన్ని గంటల వరకు తెరిచి ఉంటుంది? టిల్ వాట్ టైమ్ ఈస్ ది షాప్ ఓపెన్? హమ్ రాత్ తక్ నహీ సోయే. హమ్ మేము రాత్ తక్ రాత్రి వరకు నహీ సోయే నిద్రపోలేదు. సోనా నిద్రపోవుట. సోయే అనేది పాస్ట్ ఫామ్ కిందకి వస్తుందండి. హమ్ రాత్ తక్ నహీ సోయే మేము రాత్రి వరకు నిద్రపోలేదు. వి డిడ్ంట్ స్లీప్ టిల్ నైట్. తుమ్ కితనీ దేర్ తక్ ఇంతజార్ కరోగే? తుమ్ నువ్వు కితనీ దేర్ ఎంతసేపు తక్ వరకు ఇంతజార్ కరోగే వేచి ఉంటావు లేదా ఎదురు చూస్తావు. తుమ్ కితనీ దేర్ తక్ ఇంతజార్ కరోగే. మేల్ అయితేనేమో కరోగే అని అంటాము, ఫీమేల్ అయితేనేమో కరోగి అని అంటాము. ఇది కర్నాకి ఫ్యూచర్ ఫామ్ అండి. తుమ్ కితనీ దేర్ తక్ ఇంతజార్ కరోగే నువ్వు ఎంతసేపు వరకు వేచి ఉంటావు. హౌ లాంగ్ విల్ యు వెయిట్? మే రాత్ తక్ బాహర్ నహీ రహూంగా. నేను రాత్ తక్ రాత్రి వరకు బాహర్ బయట నహీ రహూంగా ఉండను. రెహ్నా అంటే ఉండుట. ఇక్కడ రహూంగా వచ్చేసి ఫ్యూచర్ ఫామ్ అన్నమాట. మై మేల్కి అయితేనేమో రహూంగా అంటాము, ఫీమేల్కి అయితేనేమో రహూంగి అని అంటాము. ఎప్పుడు? మై వచ్చినప్పుడు. మై రాత్ తక్ బాహర్ నహీ రహూంగా నేను రాత్రి వరకు బయట ఉండను. ఐ విల్ నాట్ స్టే అవుట్ సైడ్ టిల్ నైట్. యహ్ బస్ కహా తక్ జాతీ హై? యహ్ బస్ ఈ బస్ కహా తక్ ఎక్కడి వరకు, జాతీ హై వెళ్తుంది. బస్ అనేది స్త్రీలింగం కిందకి వస్తుందండి. అందుకని ఇక్కడ జాతాకి బదులుగా జాతి అనేది యూజ్ చేశాము. యహ్ బస్ కహా తక్ జాతీ హై ఈ బస్ ఎక్కడి వరకు వెళ్తుంది. అప్ టు వేర్ డస్ దిస్ బస్ గో? తుమ్ షామ్ తక్ ఫ్రీ హో జావోగే? తుమ్ నువ్వు షామ్ అంటే సాయంత్రం, తక్ వరకు, ఫ్రీ హో జావోగే ఫ్రీ అవుతావా, హో జానా అంటే అవ్వుట, హో జావోగే అంటే ఫ్యూచర్ అన్నమాట. తుమ్ వచ్చింది కాబట్టి జావోగే అని యూజ్ చేసాము. మేల్కి అయితే, ఫీమేల్కి అయితే జావోగి అని యూజ్ చేయాలి. తుమ్ షామ్ తక్ ఫ్రీ హో జావోగే నువ్వు సాయంత్రం వరకు ఫ్రీ అవుతావా? విల్ యూ బీ ఫ్రీ బై ఈవినింగ్? ఈ వీడియోలో తక్కు గురించి చెప్పిన వాక్యాలు మీకు అర్థమై ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.